నమస్తే, నేను మీ అశ్విని కుమార్. వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు ఎంత మారుతున్నాయంటే రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ అయితే ఎప్పుడూ చూడనంత గడ్డు కాలం చూడబోతున్నారన్నది అయితే స్పష్టంగా కనబడుతోంది గ్రౌండ్లో. కలకత్తాకి చెందిన హైకోర్టు మాజీ హైకోర్టు జస్టిస్ అభిజిత్ గంగూలీ కూడా బీజేపీలో చేరారు. ఆయన హైకోర్టు జస్టిస్గా రాజీనామా సమర్పించారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి. అట్లాగే సిజేఐ చంద్రచూడ్కి ఆయన వారం కిందటే ఆయన రాజీనామా లేఖను పంపించారు. మార్చి 7వ తారీఖు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు హైకోర్టు జస్టిస్ అయినా కూడా నేను టీఎంసీ అరాచకాలని వాళ్ళ బెదిరింపులు ఇవన్నీ కూడా తట్టుకోలేకే విసుగొచ్చే నేను రాజీనామా చేశాను. నాకు బీజేపీ సిద్ధాంతాలు ఇవన్నీ నచ్చి నేను బీజేపీలో చేరుతున్నా అన్నారు. ఆయన రాబోయే రోజుల్లో మిద్నాపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయొచ్చన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇంకొక పక్క సందేశ్ ఖాళీలో ఒక గొప్ప విజయం అని చెప్పచ్చు. ఒక రకంగా ప్రైమ్ అక్యూజ్డ్ మెయిన్ ముద్దాయి షాజహాన్ షేక్ని ఎట్టకేలకు వెస్ట్ బెంగాల్ పోలీసులు సిబిఐ కస్టడీకి అప్పగించారు. ఇవన్నీ జరుగుతుంటే టీఎంసీ ఎంపీ ఆవిడకైతే మాత్రం సందేశ్ ఖాళీ పార్లమెంట్ నియోజకవర్గంలోకి వచ్చిన నస్రత్ జహాన్ ఈవిడికి సమయం సరిపోవట్లేదు. ఎక్కడా కూడా సందేశ్ ఖాళీకి వెళ్ళి అక్కడ వాళ్ళని బాధితుల్ని పరామర్శించడానికి. అట్లాగే బీజేపీ ఎంపీలు, మహిళా ఎంపీలు వాళ్ళిద్దరూ లాకెట్ చటర్జీ, అగ్నిమిత్ర పాల్ వీళ్ళు సందేశ్ ఖాళీ వెళ్తామంటే మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. మార్చి 7వ తారీఖు ఒక పక్క టీఎంసీ ఎంపీలకి సమయం సరిపోవట్లేదు. సందేశ్ ఖాళీ వెళ్ళి వాళ్ళ బాధలు గోడు వినటానికి వెళ్తున్న బీజేపీ ఎంపీలను మాత్రం పోలీసులు అడ్డుకట్ట వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంకొక షాకింగ్ న్యూస్ బయటపడింది. సందేశ్ ఖాళీ నుంచి అమ్మాయిల్ని అట్లాగే మహిళల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద భారత్ నుంచి బంగ్లాదేశ్కి ఈ సప్లై చేశాడని షాజహాన్ షేక్ దాన్ని కేసును కూడా ఎన్ఐఏ చేతిలోకి తీసుకుంది. ఎన్ఐఏకి అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ కింద. ఎంత ఘోరాలు జరిగినాయి వెస్ట్ బెంగాల్లో, ముఖ్యంగా సందేశ్ ఖాళీలో. ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో చాలా చైతన్యం తీసుకొచ్చింది. ఈ చైతన్యం తీసుకురావటానికి ఇవన్నీ కూడా కారణం భారతీయ జనతా పార్టీ. గత 5 సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అట్లాగే టీఎంసీకి సంబంధించిన గూన్స్, టీఎంసీ రౌడీలు వీళ్ళందరూ కూడా గూండాయిజాన్ని అంతా బయటికి తీసుకురావటం, స్కాములు బయటికి తీసుకురావటం. ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బాగా గట్టిగా ముందుకు పుంజుకెళ్తోంది. అది గ్రౌండ్ రియాలిటీలో కనబడుతుంది. మనకు ఒక లేటెస్ట్ ట్రెండింగ్ సర్వే ఒకటి వచ్చింది. ఈ లేటెస్ట్ సర్వే కూడా మనకి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 29 దాకా జరిగింది. వెస్ట్ బెంగాల్లో అయితే మొట్టమొదటిసారి సాఫ్రాన్ సర్జ్ కూడా ఎట్లా ఉంది అంటే మమతా బెనర్జీ అధికారాన్ని కూలదోసేట్టుగా ఉంది. ఈ మధ్య మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఛానల్తో మాట్లాడుతూ మమతా బెనర్జీకి తన కుర్చీని కాపాడుకోవటానికి కూడా సమయం సరిపోదు రాబోయే రోజుల్లో, అంతగా వెస్ట్ బెంగాల్లో కమలం వికసించబోతోంది అన్నాడు. అది నిజమేనా అన్నట్టు కనబడుతుంది ప్రస్తుతం ఈ లేటెస్ట్ ట్రెండింగ్ సర్వే చూస్తే. నేను ఈ సర్వే ఒక్కొక్క నియోజకవర్గంలో బీజేపీ ఓట్ షేర్ ఎంత ఉంది, టీఎంసీ ఓట్ షేర్ ఎంత ఉంది, ఫైనల్గా లోకసభ ఎన్నికల్లో బీజేపీ రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఎట్లా పుంజుకుంది అన్నది నాకు పంపించిన ఆ ట్రెండ్ అవుతున్న సర్వేని వీక్షకులకు షేర్ చేస్తాను. ముందుగా అలీపుర్దురాస్ ఇక్కడ బీజేపీ 58% ఓట్ షేరు రాబోతోంది. 2019 కన్నా కూడా 3.5% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ 36% ఓట్ షేర్ సాధించబోతోంది. గత ఎన్నికల కన్నా కూడా 0.5% ఓట్ షేర్ తగ్గుతోంది. అదర్స్ 6% ఓట్ షేర్. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలవబోతోంది. ఆరంబాగ్ బీజేపీ 55% ఓట్ షేర్ సాధించబోతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 11% ఓట్ షేర్ పెరిగింది. ఇక్కడ టీఎంసీకి 42%, గతం కన్నా 2% ఓట్ షేర్ తగ్గింది. అదర్స్ 3%. ఈ నియోజకవర్గం కూడా బీజేపీ ఖచ్చితంగా గెలవబోతున్న లోక్సభ స్థానం. ఇక అజాన్సోల్లో మాత్రం భారీ మార్పులు వచ్చినాయి. బీజేపీ చాలా బాగా పుంజుకుంది. ఇక్కడ బీజేపీ 56% ఓట్ షేర్ రాబోతోంది. 2019 కన్నా కూడా అనూహ్యంగా 26% ఓట్ షేర్ పెరుగుతుంది. ఇక్కడ ముఖ్య కారణం కమ్యూనిస్ట్ పార్టీలు ఓట్ బ్యాంకు ఇవంతా కూడా బీజేపీ వైపు షఫల్ అయినాయి.
టీఎంసీని కూడా స్ప్లిట్ తీసుకురాగలిగింది ఇక్కడ బీజేపీ. టీఎంసీ ఓట్ షేర్ను కూడా బీజేపీ వైపు తిప్పుకుంది. అందుకే ఇక్కడ ఏఐటీసీకి 39% ఓట్ షేర్ వస్తుంది. గతం కన్నా కూడా 17.5% ఓట్ షేర్ తగ్గుతుంది. అసన్సోల్ కూడా బీజేపీ జెండా ఎగరైపోతుంది. బహరంపూర్ ఇక్కడ బీజేపీ ఇదొక పెద్ద నియోజకవర్గం. బీజేపీ ఓట్ షేర్ని పెంచుకుంది. 36% ఓట్ షేరు. 2019 కన్నా కూడా 20% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ ఇక్కడ 46% ఓట్ షేర్. ఇక్కడ టీఎంసీకి కూడా ఓట్ షేర్ పెరిగింది, 7% ఓట్ షేరు. ఇక్కడ ముస్లిము సెటిలర్స్ వీళ్ళంతా కూడా ఏది కారణమైన చేత టీఎంసీకి అయితే సపోర్ట్ చేస్తున్నారు. బహరంపూర్ నియోజకవర్గం ఏఐటీసీ అంటే టీఎంసీ గెలవబోతోంది. ఐఎన్సీ 17% ఓట్ షేర్ వస్తుంది. గతం కన్నా కూడా 28% ఓట్ షేర్ తగ్గుతుంది. ఇక బలూర్ఘాట్ ఒకటి బీజేపీకి 54% ఓట్ షేర్ రాబోతోంది. 9% ఓట్ షేర్ పెరిగింది బాగా. ఏఐటీసీకి 42% ఓట్ షేర్. గతం కన్నా కూడా తగ్గింది లేదు, పెరిగింది లేదు, అట్లాగే ఉంది. బలూర్ఘాట్ నియోజకవర్గం బీజేపీ గెలవబోతోంది. బొంగాం బీజేపీ 56% ఓట్ షేర్ రాబోతోంది. గతం కన్నా 7% పెరిగింది. ఏఐటీసీ 38% ఓట్ షేరు. గతం కన్నా 3% ఓట్ షేరు తగ్గుతుంది. ఈ బొంగాం నియోజకవర్గం కూడా బీజేపీ గెలవబోతోంది. ఇక బంకురాలో కూడా బీజేపీ చాలా అనూహ్యంగా పుంజుకుంది. ఇక్కడ మెయిన్ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. బీజేపీ 59% ఓట్ షేర్ రాబోతోంది. 10% ఓట్ షేర్ పెరుగుతోంది. ఏఐటీసీ 34% ఓట్ షేర్ రాబోతోంది. 2.5% ఓట్ షేర్ తగ్గుతోంది. బరాసత్లో మాత్రం ఓట్ షేర్ అయితే బీజేపీ 47% ఓట్ షేర్ రాబోతోంది. 9% ఓట్ షేర్ పెరుగుతోంది. ఏఐటీసీ 48% ఓట్ షేరు. టీఎంసీకి కూడా ఇక్కడ మళ్ళీ సేమ్ ముస్లిం మైనార్టీ వర్గాలంతా కూడా మొత్తం టోటల్గా కూడా టీఎంసీ వైపే ఉన్నారు. 1.5% గతం కన్నా కూడా ఇక్కడ పెరుగుతుంది. బరాసత్ మాత్రం ఏఐటీసీ గెలవబోతోంది. బర్ధమాన్ ఈస్ట్ ఇక్కడ బీజేపీ చాలా అనూహ్యంగా పుంజుకుంది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 50% ఓట్ షేర్ వస్తుంది. 12% ఓట్ షేర్ పెరిగింది 2019 కన్నా. ఇక్కడ ఏఐటీసీ కూడా 40% ఓట్ షేర్. గతం కన్నా కూడా 0.5% ఓట్ షేర్ పెంచుకుంది. కానీ బీజేపీ బర్ధమాన్ ఈస్ట్ని గెలవబోతోంది. బర్ధమాన్ దుర్గాపూర్ ఇక్కడ బీజేపీ 52% ఓట్ షేర్ రాబోతోంది. 10% ఓట్ షేర్ పెంచుకుంది. ఏఐటీసీ 42% ఓట్ షేరు. ఈ లోక్సభ సీటు కూడా బీజేపీ గెలవబోతోంది. ఇంకా బెరక్పూర్లో బీజేపీ 53% ఓట్ షేర్ రాబోతోంది. 11% ఓట్ షేర్ పెంచుకుంది. ఏఐటీసీ 42% ఓట్ షేరు. గతం కన్నా కూడా పెద్దగా మార్జినల్గా 0.5% ఓట్ షేర్ పెరిగింది. బరక్పూర్ నియోజకవర్గాన్ని బీజేపీ ఖచ్చితంగా గెలవబోతోంది. బసిరహాత్ ఇది కూడా చెప్పుకోవాల్సిన నియోజకవర్గం. బసిరహాత్లో 46% ఓట్ షేర్ వస్తుంది బీజేపీకి. గతం కన్నా కూడా 16% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ 49% ఓట్ షేరు. గతం కన్నా కూడా 5.5% ఓట్ షేర్ తగ్గుతుంది. ఈ బసిరహాత్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇది సందేశ్ ఖాళీ ఉన్న లోక్సభ సీటు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చాలా మార్పులు వచ్చినాయి. ఈ మధ్య జరిగిన ఈ సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ ఇదంతా కూడా బసిరహాత్లో అయితే బీజేపీ ఖచ్చితంగా గెలవబోయే సీటు లోక్సభ సీటుకి సంబంధించి. బీర్భూమ్ ఇక్కడ బీజేపీకి 48% ఓట్ షేర్ రాబోతోంది. గతం కన్నా కూడా దాదాపు 9% ఓట్ షేర్ పెంచుకుంది. ఏఐటీసీ 47% ఓట్ షేరు. ఇక్కడ 2% ఓట్ షేర్ పెంచుకుంది. కానీ ఎడ్జ్ బీర్భూమ్ మాత్రం ప్రస్తుతానికి బీజేపీకే ఉంది. బిష్ణుపూర్ బీజేపీ 54% ఓట్ షేర్ రాబోతోంది. గతం కన్నా 8% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ 42% ఓట్ షేరు. గతం కన్నా 1.5% ఓట్ షేర్ పెరిగింది. అదర్స్ బిష్ణుపూర్ ఇక్కడ బీజేపీకి 54% ఓట్ షేర్ వస్తుంది. గతం కన్నా కూడా 8% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ 42% ఓట్ షేర్. గతం కన్నా 1.5% పెరిగింది. బిష్ణుపూర్ మాత్రం బీజేపీ గెలవబోతోంది. ఇక బోల్పూర్లో బీజేపీకి 51% ఓట్ షేర్ రాబోతోంది. గతం కన్నా 10.5% పెరిగింది. ఏఐటీసీ 46% ఓట్ షేర్. గతం కన్నా కూడా 2% ఓట్ షేర్ పెరిగింది. బోల్పూర్ బీజేపీ గెలవబోతుంది. ఇంకా కూచ్ బెహార్లో అయితే బీజేపీ 55% ఓట్ షేర్ రాబోతోంది. ఏఐటీసీ 42% ఓట్ షేర్ రాబోతోంది. కూచ్ బెహార్లో బీజేపీకి గతం కన్నా 7% ఓట్ షేర్ పెరిగింది. బీజేపీ ఈ నియోజకవర్గం గెలవబోతోంది. డార్జిలింగ్ బీజేపీ వైపే ఉంది. ఎప్పటి నుంచి కూడా బీజేపీకి 67% ఓట్ షేర్ రాబోతోంది. గతం కన్నా
8% ఓట్ షేర్ పెరుగుతుంది. ఇక్కడ ఏఐటీసీ 28% ఓట్ షేరు ఈ డార్జిలింగ్ సీటు బీజేపీ కైవసం చేసుకోబోతుంది. ఇంకా డైమండ్ హార్బర్లో బీజేపీకి 43% ఓట్ షేర్ రాబోతోంది. గతం కన్నా 10% ఓట్ షేర్. ఏఐటీసీ 54% ఓట్ షేర్, 2% తగ్గుతుంది. కానీ డైమండ్ హార్బర్ ఏఐటీసీ గెలవబోతోంది. దమ్దంలో బీజేపీకి 49% ఓట్ షేర్. గతం కన్నా కూడా 11% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ 45% ఓట్ షేర్. కానీ ఈ సీటు బీజేపీ గెలుచుకోబోతోంది. ఘాటల్లో కూడా బీజేపీకి ఓట్ షేర్ బాగా పెరిగింది. 50% ఓట్ షేరు, గతం కన్నా 9% పెరిగింది. ఏఐటీసీ 45% ఓట్ షేరు. ఘాటల్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకోబోతోంది. ఇంకా హుగ్లీలో కూడా బీజేపీకి 56% ఓట్ షేర్ వస్తుంది. గతం కన్నా 10% పెరిగింది. ఏఐటీసీ 39% వస్తుంది. గతం కన్నా కూడా 2% తగ్గింది. హుగ్లీ బీజేపీ గెలుచుకోబోతోంది. హౌరా గురించి మాట్లాడాలి. హౌరాలో బీజేపీ 49% ఓట్ షేర్, గతం కన్నా 11% పెరిగింది. ఏఐటీసీ 46% ఓట్ షేర్, గతం కన్నా 1% తగ్గుతుంది. హౌరా బీజేపీ గెలుచుకుంటుంది. ఇక జాదవ్పూర్లో బీజేపీ 40% ఓట్ షేర్ వస్తుంది. 13% ఓట్ షేర్ పెరిగింది. కానీ ఏఐటీసీకి 50% వస్తుంది. గతం కన్నా 2% ఓట్ షేర్. జాదవ్పూర్ టీఎంసీ గెలుచుకోబోతోంది. జల్పైగురి ఇక్కడ బీజేపీ 60% ఓట్ షేర్ వస్తుంది. ఏఐటీసీకి 35% ఓట్ షేర్ వస్తుంది. గతం కన్నా 3.5% తగ్గుతుంది ఏఐటీసీకి. జల్పైగురి బీజేపీ గెలవబోతోంది. జాంగీపూర్ ఇక్కడ బీజేపీకి 36% ఓట్ షేర్ వస్తుంది. ఏఐటీసీ 51% వస్తుంది. జాంగీపూర్ మాత్రం ఏఐటీసీ గెలుస్తుంది. జయనగర్లో కూడా బీజేపీకి 42% ఓట్ షేర్, ఏఐటీసీ 33% ఓట్ షేర్ వస్తుంది. జయనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఏఐటీసీ గెలుస్తుంది. జర్గ్రామ్ బీజేపీ 57% ఓట్ షేర్, ఏఐటీసీ 39% ఓట్ షేర్ వస్తుంది. బీజేపీకి 13% ఓట్ షేర్ పెరిగింది గతం కన్నా. జార్గ్రామ్ బీజేపీ గెలుస్తుంది. ఇంకా కాంతిలో బీజేపీకి 51% వస్తుంది. ఏఐటీసీ 46% వస్తుంది. కాంతి నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంటోంది. కలకత్తా దక్షిణ్ బీజేపీకి 46%, +11% పెరిగింది. ఏఐటీసీకి 47% తగ్గినా కూడా కలకత్తా దక్షిణ్ని ఏఐటీసీ గెలుచుకుంటోంది. కలకత్తా ఉత్తర్ బీజేపీ 45%, ఏఐటీసీ 48%. ఇక్కడ ఏఐటీసీకి 2% ఓట్ షేర్ తగ్గిన కలకత్తా ఉత్తర్ మాత్రం మళ్ళీ ఏఐటీసీ గెలుస్తోంది. కృష్ణానగర్లో బీజేపీకి 49%, ఏఐటీసీకి 47%. కృష్ణానగర్ని ఈసారి బీజేపీ గెలుచుకుంటుంది. మాల్దా దక్షిణ్ బీజేపీకి 30%, ఏఐటీసీ 37%. ఐఎన్సీకి కూడా ఇక్కడ 27% ఉంది కాంగ్రెస్కి. ఈ మాల్దహా దక్షిణ్ మాత్రం ఏఐటీసీ గెలుచుకుంటోంది. మాల్దహా ఉత్తర్ బీజేపీకి 40% ఓట్ షేర్, ఏఐటీసీ 38% ఓట్ షేర్, అదర్స్ 17%. మాల్దహా ఉత్తర్ బీజేపీ గెలుస్తుంది. మధురాపూర్ బీజేపీకి 48% ఓట్ షేర్, ఏఐటీసీ 47% ఓట్ షేర్. ఎడ్జ్ ఉంది, ఇక్కడ బీజేపీయే ఎడ్జ్లో గెలవబోతుంది. మధురాపూర్. మిదినాపూర్లో బీజేపీ నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన పోటీ చేయొచ్చు. అభిజిత్ గంగూలీ ఆయన బీజేపీ ఇక్కడ 60% ఓట్ షేర్ ఉంది. ఏఐటీసీ 36% ఓట్ షేర్ ఉంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుస్తుంది. ఇంకా ముర్షిదాబాద్ మాత్రం బీజేపీకి 22% ఉంది. ఏఐటీసీకి అనూహ్యంగా 57% వస్తుంది. ఇక్కడ +16%. ఐఎన్సీకి 19%. ముర్షిదాబాద్ తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీ గెలుస్తుంది. పురూలియా ఇక్కడ బీజేపీకి 60% ఓట్ షేర్ రాబోతోంది. 16% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ 31%, 3% తగ్గింది. పురూలియా బీజేపీ గెలుస్తుంది. రాయగంజ్లో 49% ఓట్ షేర్ బీజేపీకి రాబోతోంది. ఏఐటీసీకి 46%. రాయగంజ్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలవబోతోంది. ఇంకా రనాఘట్లో బీజేపీ 63% ఓట్ షేర్ రాబోతోంది. 11% పెరిగింది. ఏఐటీసీ 33%. రనాఘట్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలవబోతోంది. శ్రీరాంపూర్ బీజేపీ 48% ఓట్ షేర్, 8.5% ఓట్ షేర్ పెరిగింది. ఏఐటీసీ 46% ఓట్ షేర్. శ్రీరాంపూర్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలవబోతోంది. తామ్లుక్లో మాత్రం బీజేపీకి 51%, ఏఐటీసీకి 46%. తామ్లుక్ నియోజకవర్గాన్ని బీజేపీ గెలవబోతోంది. ఉలుబిరియాలో బీజేపీకి 45%, ఏఐటీసీకి 52% రాబోతోంది. ఉలుబిరియా మాత్రం ఏఐటీసీ గెలవబోతోంది. మొత్తానికి ఓట్ షేర్స్ ఇవన్నీ చూసుకుంటే సీటు ప్రొజెక్షన్స్ ఇవంతా
వెస్ట్ బెంగాల్లో 42 నియోజకవర్గాలు ఉన్నాయి. 42లో బీజేపీ 30 గెలవబోతోంది. 2019 కన్నా 12 సీట్లు అదనంగా రాబోతున్నాయి. ఏఐటీసీ 12 గెలవబోతోంది. గతం కన్నా కూడా 10 సీట్లు కోల్పోతోంది. ఇంకా ఓట్ షేర్ అదర్స్కి 2 రాబోతున్నాయి. ఆ -2 అది. ఓట్ షేర్ చూసుకుంటే బీజేపీకి 50% దాటుతోంది. ఏఐటీసీకి 43.9% రాబోతోంది. అదర్స్కి 6% రాబోతోంది. ఇది హింట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీని ఆల్టర్నేట్గా చూస్తున్నారు టీఎంసీకి. అట్లాగే మమతా బెనర్జీకి అయితే మాత్రం గడ్డుకాలం అనే చెప్పచ్చు. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గడ్డుకాలం మొట్టమొదటిసారి దెబ్బ పడిపోతుంది. అదే అసెంబ్లీ ఎన్నికల దాకా కూడా కంటిన్యూ అవుతుందన్నదైతే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందుతోంది. థ్యాంక్ యూ.